హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గమ్మ గురించి జరిగిన యథార్థ సంఘటన గురించి మనం మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం. 1995లో జరిగిన యథార్థ సంఘటన ఇది నిజంగా జరిగింది అని ఆధారాలు కూడా ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ పుట్టినిల్లు. కనకదుర్గమ్మ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొంతమందికి ఆవిడ కాలి గజ్జలు చప్పుడు వినపడుతుంది. 1995 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు, కాయా కష్టం మీద బతికేవాడు. అప్పట్లో రోజులు మారాయని సినిమా విడుదలయ్యింది. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరైనా వస్తే తన రిక్షా ఎక్కించుకొని వెళ్ళటానికి అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఆయన మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపటి నుండి ఒక పెద్ద ఆవిడ ఎర్రటి చీర నుటిటిన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది, అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, ఆవిడ మా తల్లి, మా అమ్మ, తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి, ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు. రిక్షాలో అదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక 10 రూపాయల నోటు మరియు పక్కన ఉంటాయి. వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరూ పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధుల్లో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారి అని అర్థమవుతుంది. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ సంఘటన అప్పటికి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ప్రచురింపబడింది. విజయవాడ కనకదుర్గమ్మని దసరా ఉత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. ఎందుకు? ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి భక్తులను కాచే అమ్మవారి పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే ఎవరైనా నమ్ముతారా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. అసలు పోలీస్ స్టేషన్ అమ్మవారి పుట్టినిల్లు ఎందుకైంది? ఇంతకీ అది ఏ పోలీస్ స్టేషన్? వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడ ఉన్న స్థలంలో ఇలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లే, దట్టమైన అడవి ఉండేవంట. ఆ ప్రాంతమంతా క్రూరముగాలు సంచరిస్తూ ఉండేవంట. కొంతమంది జాలర్లు కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను ఉంచేవారంట. వారిలో ముఖ్యమైన అతని పేరు మంగయ్య. ఈ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వహించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్లేవారు. కొండపల్లిలో వెళ్లే మార్గ మధ్యంలోనే అంటే ప్రస్తుతం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రాంతంలో ఆ జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారంట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారంట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారంట. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడిందని చెబుతారు. ఆ ఊరిని జాలేరపల్లి అని పిలిచేవారంట. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలేరపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారంట. మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని ఇంద్రకీలాద్రి గుట్టపై వెళ్ళాడని అక్కడ ఓ ప్రాంతంలో కూర్చొని ఏదో పరాధ్యానంలో ఉన్న చిన్న రాయిని తీసుకొని మట్టి పైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడంట. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటకొచ్చింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అమ్మవారు ఆగ్రహం సిపాయి మంగయ్య కూతురు వంటిలోకి పూనుకుందని చెబుతారు. దాంతో ఆ చిన్న పిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, ఏం మంగయ్య, నేను అనుగ్రహించిన నన్ను పట్టించుకోకుండా వస్తావా అంటూ అడిగి ఆ మాట విని మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్లి విగ్రహానికి వెలికి తీసి చూశారంట. అది ఓ అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలేరపల్లిలో ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించిందంట. అలా కనిపించిన అమ్మవారు, మంగయ్య, నిన్ను నీ తోబుట్టువుగా భావించా. దసరా ఉత్సవాలకు మొదటిసారిను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటానని చెప్పి మాయమైందని చెబుతారు. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయిందని చెప్తూ ఉంటారు. దాంతో అమ్మవారి మంగయ్య చేతిలో పూజలు అందుకునేందుకు తన కూతురులా వచ్చిందని
ప్రజల నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగాయి ఇల్లు కాలక్రమేణా శిథిలం అయిపోవడంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1990 సంవత్సరంలో మంగాయ ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి పోలీసుల గురించి ఓ శిలాశాసనంలో రాయించారంట. కానీ ఆ పోలీసులు కూడా శిథిలావస్థకు రావడంలో ఇప్పుడున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారి తన తోబుట్టుగా భావించి మొదటిసారిను అమ్మవారికి అందజేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడ పోలీసులు అమ్మవారికి తోబుట్టుగా మారారు. ఇప్పటికీ ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందని చెబుతూ ఉంటారు పెద్దలు. జరిగిన యథార్థ సంఘటన కాదా. దుర్గమ్మ బ్రిటిష్ పోలీస్ ని ఎందుకు భయపెట్టింది? ఒకప్పటి కాలంలో బ్రిటిష్ మన వాళ్లకు తక్కువ జాతులుగా చూసేవారు. మన దేవతలంటే చులకనగా చూసేవాళ్లు. మన గుళ్ళు కుల్లగొట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం అప్పట్లో సర్వసాధారణం. అయితే దుర్గమ్మ చేసిన మహిమలు ఆ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కానిస్టేబుల్ మాట్లాడుకోవడం ఆ బ్రిటిష్ అధికారి విన్నాడు. దుర్గమ్మ గురించి ఆ బ్రిటిష్ అధికారి చులకనగా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ రాత్రి ఆ బ్రిటిష్ అధికారి ఇంటికి వెళ్లి చూస్తే ఆ బ్రిటిష్ అధికారి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన భార్య పిల్లలకు ఉన్నట్టుండి మసూచి రోగం వస్తుంది. ఇదంతా తాను దుర్గమ్మ గురించి నీచంగా మాట్లాడడం వల్ల ఈ గతి పట్టించింది అని తన తప్పును తెలుసుకొని దుర్గమ్మని చేతులెత్తి మొక్కుతాడు. అక్కడి నుండి ఇంటికి వెళ్లి చూస్తే తన భార్య పిల్లలకు వచ్చిన మసూచి వ్యాధి పూర్తిగా తొలగిపోతుంది. తాను చూసి ఆశ్చర్యపోతాడు. నిజంగా మసూచి వచ్చి ఒక్క రోజులో తగ్గిపోయేది కాదు. ఇదంతా దుర్గమ్మ మహిమని నమ్ముతాడు ఆ బ్రిటిష్ అధికారి. అప్పటి నుండి ఆ బ్రిటిష్ అధికారి తన స్టేషన్ లో ఉత్సవం జరిపించాడు. విజయవాడలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అదే. దసరా ముందు రోజు ఆ దుర్గామాతని పోలీస్ స్టేషన్ లో ఉంచి చీర సారె పంపించి సాగనంపుతారు. తర్వాత రోజు నుండి దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇది నిజంగా జరిగింది అని ఆధారాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. తను కూడా తన తండ్రిలాగే నీతి నిజాయితీ ధర్మంగా ఉండడంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరుతాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగురుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలు అనుభవించవచ్చు, కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదు, తన న్యాయం చేయాలని రోధించింది. అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులకు కోరుతాడు. వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు. అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు. తప్పించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. కాబట్టి శిక్షను తగ్గించవచ్చని చెబుతారు. అయితే రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణ శిక్ష విధిస్తాడు. అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలిపించాడు. అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్టానికి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుణ్ణి ఇటు రాకుమారుడు ఇద్దరిని బతికించడమే కాదు, అక్కడ కనక వర్షం కూడా కురిపించింది. అప్పటి నుంచి ఆ దేవి కనక దుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈ వాసవ కథనకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. మరో కథనం ప్రకారం కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తానొస్తానని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత మహిషాసురుని వధించి కీలుడు ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ అమ్మవారు. ఈ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అమ్మవారు ఇక్కడ కనక వర్ణ శోభితులై ఉండడం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది. దీనికి ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు అక్కడ మల్ల యుద్ధం చేశాడు. అందుకే మల్లికార్ణుడిగా పిలువబడుతున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవ్వడానికి గమనించి అమ్మవారు ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు. దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఆ అమ్మల కన్నా అమ్మను అందరూ బెజవాడ కనక దుర్గమ్మ అని పిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.